జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఒత్తిడికైనా సరే సిద్ధమనే విధానంలో మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ బలోపేతం కోసం చాలా ప్రాంతాల్లో కష్టపడి ఈ ఎన్నికల్లో మన మద్దతుదారులని నిలపడం అనేది మనందరం కూడా గర్వపడాల్సిన విషయం. సర్పంచ్లుగా, వార్డు మెంబర్లుగా, మహిళలు ప్రత్యేకంగా, మైనారిటీ సోదరులు సోదరిమణులు కూడా ఎంతోమంది చాలా అద్భుతంగా మన పార్టీ బలోపేతం కోసం ముందుకు వచ్చి కృషి చేశారు. మనకు వస్తున్న సమాచారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విశ్లేషించినప్పుడు యువత చాలా భారీ ఎత్తున పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచాలని, మన పార్టీని ప్రతి గ్రామంలో కూడా జెండా ఎగరేసే విధంగా మీరు చేసిన కృషి మనస్ఫూర్తిగా ప్రెసిడెంట్ గారి తరఫున మిమ్మల్ని అభినందిస్తున్నాను. పార్టీ పరంగా మనం చేసే కార్యక్రమాలు, మన భావాజాలం, మన సిద్ధాంతాలకు ఏ విధంగా మనం కట్టుబడి ఉన్నామో వాటిపైన నమ్మకం చూపి చాలామంది క్షేత్రస్థాయిలో ఆకర్షితులవుతున్నారు. అయినా కానీ ఇటువంటి ఎన్నికలు మనం ఎప్పుడు చూడలేదు. సంస్థాగతంగా జరగాల్సిన క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం కోసం ప్రభుత్వంలో జరిగే కార్యక్రమాలని మనం ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నామో వాటిని ఆదర్శవంతంగా తీసుకోవాల్సింది పోయి ఇప్పుడున్న ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చాలా దారుణంగా అధికార యంత్రాన్ని దుర్వినియోగం చేసి మన నాయకులపైన, కార్యకర్తలపైన కేసులు బనాయించి అన్ని విధాలుగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారనేది అన్ని జిల్లాల నుంచి మనకు వస్తున్న సమాచారం. ప్రజాస్వామ్యంలో ఒక మార్పు రావాలంటే మనందరం కూడా బలంగా ఒక మాట మీద నిలబడి కష్టపడి జనసేన పార్టీ బలోపేతం కోసం ముందుకు తీసుకెళ్ళాలి. అద్భుతమైన అవకాశం. 2 విడతల్లో మనం చాలా బాగా చేసాం. మన పర్ఫార్మెన్స్ మనం అనుకున్న దానికన్నా ఇంకా బాగా జరుగుతోంది. 3వ 4వ విడతల్లో కూడా జాగ్రత్తగా మీరు ఇదే విధంగా యువత ప్రత్యేకంగా మీరు కష్టపడుతుంది నిజంగా మేము ఎంతో గర్వపడుతున్నాం. గ్రామ స్థాయిలో మీరు నిలబడి మన పార్టీ మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ధైర్యం నింపేటట్టు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇంకా మన పార్టీని ముందు తీసుకెళ్ళట్టు మీరు కృషి చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎన్ని ఒత్తిళ్ళకైనా మనం సిద్ధం. దానికి ధైర్యంగా ఉండండి. పార్టీలో ఎప్పుడూ మన నాయకత్వం కానివ్వండి, క్షేత్రస్థాయిలో మన జన సైనికులు కానివ్వండి, మీరందరూ కూడా ఏ సమస్య వచ్చినా సరే పార్టీ నుంచి స్పందించడానికి ప్రజల పక్షాన్ని నిలబడమని మరొకసారి కోరుకుంటున్నాను. జై జనసేన.